నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రతి నెల విశాఖ పోలీస్ కమిషనరేట్లో జరుగుతున్న ప్రాపర్టీ రికవరీ మేళాలో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించి 1,462,906 రూపాయల వర్త్ ప్రాపర్టీని అయితే రికవరీ చేయడం జరిగింది. మొత్తం 51 కేసులను ఛేదించి 60 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇందులో గోల్డ్ చూస్తే 924.14 గ్రాములు, అలాగే సిల్వర్ 4.5 కేజీలు, క్యాష్ 3,12,230 రూపాయలు, అట్లానే మోటార్ సైకిల్స్ ఒక 12, ఆటోస్ 3, అలా చూస్తే సెల్ ఫోన్స్ కూడా 476 దొంగిలించబడినటువంటి పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లు కూడా రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగింది. ఇది ఏప్రిల్ నెలకు సంబంధించి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎవరు కూడా అంటే ఎవరు అని అందరినీ అనలేం, కానీ కొంతమంది అడ్డగోలు సంపాదనకు బాగా అలవాటు పడుతున్నారు. సో ఇట్లాంటి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, దొంగతనాలకు తెగబడుతూ రోడ్లపైన మహిళలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ మెడలో ఉన్న బంగారం తెంచుకొని పోతున్నారు. ఆ సమయంలో వాళ్ళకి ఏమైనా జరుగుతుంది అని కూడా ఆలోచించడం లేదు. వాళ్ళ కాన్సెప్ట్ అంతా ఒకటే, అడ్డంగా దోచుకొని పోవటం. ఈ కోణంలో చూస్తే ఈ మధ్య దొంగతనాలు హత్యలకు కూడా దారి తీస్తున్నాయి. సో ఇంట్లో ఉన్నటువంటి బంగారం వస్తువులు కానీ లేకపోతే నగలు దోచుకు వెళ్ళిపోయే క్రమంలో ఇంట్లో ఉంటున్న వాళ్ళని హత్యలు కూడా చేయడానికి వెనుకడుగు వేయటం లేదు, చంపేస్తున్నారు క్రూరంగా, దోచుకుపోతున్నటువంటి ఘటనలు కూడా చూస్తున్నాం. అయితే చాలా వరకు నేరస్తుల్ని పట్టిస్తుంది. కొన్ని కేసెస్లో అంటే మోస్ట్ ఆఫ్ కేసెస్ ట్రేస్ అవుతున్నాయి ఇమీడియట్గా గంటల్లోనే. అంటే సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఈజీగా నేరస్తులను అయితే గుర్తించడం, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకుని పోలీసులు వేగవంతంగా కేసులను ఛేదించి నేరస్తుల్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతోంది. ఈ క్రైమ్ రేట్ ఎలా పెరుగుతోందో కూడా మనం చూస్తున్నాం. ఎక్కువ శాతం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మరొక వైపు ఈ గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరుగుతూ డిమాండ్ ఏర్పడుతుందో, సో చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి తెగబడుతున్నటువంటి ముఠాలే కాదు, ఇక్కడ లోకల్గా ఉంటున్నటువంటి కొంతమంది యువకులు కూడా అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిపోయి దొంగతనాలకు తెగబడుతున్నారు. పట్టపగలు జరుగుతున్న దొంగతనాల్లో హత్యలు కూడా చేస్తున్నారు. అంటే రీసెంట్గానే మనం వైజాగ్లో చూడొచ్చు. సో అక్కయ్యపాలెంలో జరిగిన ఒక పెద్ద ఆవిడ, 55 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆవిడ, తెలిసినటువంటి వ్యక్తే, ఏదైతే వాళ్ళ దగ్గర అద్దెకు షాప్ తీసుకొని 20 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తే ఆమెని చంపేసి దారుణంగా ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారం కూడా ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత లాస్ట్ ఆరిలోవలో ఒక కేసు చూసాం. ఒక వ్యక్తి కాపు లక్ష్మి అనే మహిళ ఇంట్లో చొరబడి పట్టపగలే అక్కడ ఒక చోట ఫంక్షన్ జరుగుతోంది, మరొక వైపు అతను అలా ఈజీగా ఇంటికి వచ్చేసి దోచుకొని వెళ్ళిపోయి ఆమెను చంపేసినటువంటి ఘటన. ఇట్లాంటివి చాలానే చూస్తున్నాం. అలాగే దువ్వాడలో కూడా వృద్ధ దంపతుల్ని చంపేసి మొత్తం బంగారం అంతా దోచుకెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. నేర ఘటనలుగానే చూడడం కాదు, దీని నుంచి మీరు తీసుకోవాల్సిన అవేర్నెస్ కూడా చాలా ఉంది. పోలీసులు చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు, అవేర్నెస్ అనేది చాలా అవసరం. నేరాలు జరగకుండా, నేరాలు తగ్గడానికి కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతైతే నిర్విరామంగా కృషి చేస్తుందో పబ్లిక్లో అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఈ రకంగా రికవరీ మేళాలు పెద్ద ఎత్తున ఈ నేరస్తుల్ని పట్టుకోవడం, కేసులు ఛేదించడం, ప్రాపర్టీ రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. అంటే టెక్నికల్ ఎవిడెన్సే కీలకంగా మారుతోంది. సో ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉంటారు, ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని. సో ప్రతి ఇంటికి పోలీసులు అయితే తమ సెక్యూరిటీ ఇవ్వలేరు, కానీ ప్రతి ఇంటికి రక్షణగా నిలిచేది సీసీ కెమెరాలు మాత్రమే. సో ఇమీడియట్గా అగంతకుల కదలికలు, అనుమానాస్పద కదలికలు ఎక్కడ ఉన్నా కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళపైన ఒక నిఘా అన్నది ఏర్పాటు చేయడం జరుగుతోంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కూడా నడుస్తోంది, చాలామంది వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇళ్ళకి తాళాలు వేసి ఉండటం, పగలు రాత్రి కూడా రెక్కి నిర్వహించి మరి దొంగతనాలకు తెగబడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ఊరు వెళ్ళినట్టయితే కనుక లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళినట్టయితే భద్రత కల్పించే బాధ్యత మాది అంటున్నారు విశాఖ పోలీసులు. ఈ తరహాలో ప్రతిసారి కూడా ఈ విశాఖ నగర పోలీస్ కమిషనర్గా డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామందికి ఒక భరోసా కలుగుతోంది. ఒకవేళ పోయిన వస్తువులు ఎంతసేపట్లో తిరిగి వస్తాయి, ఎన్ని రోజులకు వస్తాయి అనేది పక్కన
పెడితే అవి తిరిగి వస్తాయి అనే ఒక నమ్మకాన్ని మాత్రం, ఒక హోప్ని అయితే వైజాగ్ పోలీసులు క్రియేట్ చేయగలుగుతున్నారు. ఈ రకంగానే ప్రతి నెల జరుగుతున్న ప్రాపర్టీ రికవరీ మేళలో కోట్లాది రూపాయలు విలువైన ప్రాపర్టీని రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరుగుతోంది. పోయిన వస్తువు రూపాయ, 10 రూపాయల, లక్ష అని పక్కన పెడితే అది వాళ్ళ కష్టార్జితం. పోయిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తోంది. అందుకనే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వస్తున్నటువంటి ఆ హ్యాపీ టీయర్స్ ఏవైతే ఉన్నాయో ఇదే పోలీసులు పనితీరుకు ఒక నిదర్శనంగా కూడా కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగతమైనటువంటి అవగాహన కూడా చాలా అవసరం.